హాయ్ గాయ్స్, నమస్తే అందరికి. ఈరోజు అయితే అనకాపల్లి వచ్చాం. ఈరోజు మనం అనకాపల్లిలోని ఫేమస్ స్పాట్లు అయితే చూద్దాం పదండి. మనకి స్టార్టింగ్ అయితే సబ్వే అనేది తగిలింది. ఇక్కడ గోడలకి అయితే డ్రాయింగ్ అయితే వేశారు. మనకి వాటర్ కూడా ఉంది, వర్షం పడినట్టు ఉంది. మరి ఇదైతే 4 రోడ్ జంక్షన్ అంటారండి, చూసారు కదా. ఇది మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రైట్ సైడ్ ఉంటుందండి డిజిటల్ మార్ట్ అనేది మనకి. మనకి ఇప్పుడు కావాల్సింది అయితే ఎలక్ట్రికల్ స్టవ్కి అయితే వచ్చాం. మనకి కుడివైపున ఉన్నది 3500 అంట. లెఫ్ట్ సైడ్ ఇది పెద్దగా ఉంది కదండి, అది 4500 అంటండి. అయితే లంచ్ బ్రేక్, ఎవరు లేరు, అలాగా ఖాళీగా ఉంది. ఇలా మా తమ్ముడితో అయితే కలిసి ఫ్రిడ్జ్లో అయితే చూస్తున్నాను టైంపాస్కి. మీరు చూడండి. ఇట్రా అంటుంది ఫ్రిడ్జ్. టెక్నాలజీ బీరువాల్లో ఉన్నాయా? ఇద్దరు పడుకోవచ్చా? నారా వైఫై అంటారా, వైఫై కన్వర్టబుల్ అంట. ఇది 1.40 ఉంటుందంట. 1,40,000 ఫ్రిడ్జ్కి. మన చిన్నప్పుడు అయితే 10,000 ఫ్రిడ్జ్ కొంటే ఎక్కువే. 15,000 ఫ్రిడ్జ్ కొంటే ఎక్కువే. ఎందుకు మనిషిని పడుకో పెడతారు ఇందులో. ఇక్కడ మంచిగా అయితే ఒక 2 మొక్కలు అయితే పెంచుతున్నారు. ఈ మిషన్ అంటండి ఎయిర్ ఫ్రైయర్ అంట. మనకి ఆయిల్ అవసరం లేకుండా అయితే ఫ్రై చేస్తుంది ఏ ఐటమ్ అయినా. స్టవ్ అయితే కొనిసాం, 3,500 అయితే పడింది. మనకి ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ డీమార్ట్కి వెళ్తున్నాము. డీమార్ట్ అంతా చూపిస్తాను, చూడండి. ఈ డీమార్ట్ అయితే రీసెంట్గా ఓపెన్ చేశారు. చాలామందికి తెలిసే ఉంటుంది అనకాపల్లిలో ఉన్న వాళ్ళందరికీ. ఒకవేళ అనకాపల్లి దూరం నుంచి వచ్చిన వాళ్ళకైతే చూపిస్తాను. ఇక్కడ మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు అయితే అన్నీ ఉన్నాయి, ఐటమ్స్ అన్నీనా మీరు చూడొచ్చు. అన్నీ పిల్లలకి ఆడుకునే బొమ్మల నుంచి ఇంట్లో వాడుకునే సామాన్ల వరకు అన్నీ దొరుకుతున్నాయి. బాల్ చేయటివే కదా. బాగుంటాయా? మనకి ఇన్స్టెంట్గా తయారు చేసుకునే చపాతీలు చూడండి, పామేసి ప్యాకింగ్ చేసి అయితే ఉన్నాయి. చపాతీ, పరోటా, దోశపిండిలు అన్నీ కలిపేసి ఉన్నాయి, ఆల్ మిక్సింగ్ చేసి ఉన్నాయి. ఇవి ఇన్స్టెంట్గా మనం తీసి ప్యాకెట్ ఓపెన్ చేసి ఇంటికి వెళ్ళి కాల్ చేసుకోవడమే, ఇంక డైరెక్ట్గా ప్యాన్ మీద పెట్టి. నేనైతే ఇది ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను, చపాతీలు పామేసి ప్యాకింగ్ చేసి ఉంచడం. మరి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయో తెలియదు మనకి. ఇలాగా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టారు. ఇది చూసారు కదా, ఇక దోశపిండి, ఇది దోశపిండి కూడా కలిపేసి పెట్టారు. ఫ్రిడ్జ్ ప్రైస్ మనకి కూలింగ్లో పెట్టారు ఇక్కడ. ఇంకా ఇంటికి తీసుకెళ్ళి ప్రైస్ షాపింగ్ అయితే అయిపోయింది, డిమార్ట్ షాపింగ్.
చాక్లెట్లు బిస్కెట్లు తీసుకున్నాం. ఇది బటర్ఫ్లై రోడ్ అండి. ఈ రోడ్డు హైవేలో అయితే మనకి తగులుతుందండి రోడ్డు. ఇది రింగ్ రోడ్డు టైప్ ఉంటుంది. మనకి ఇలాగ హైవే రోడ్ నుంచి కిందకి వెళ్ళిపోవాలి. కింద నుంచి వెళ్ళిపోతే మనకి ఆ రైట్ సైడ్ నుంచి కార్నర్ నుంచి అలా రింగ్ రోడ్ లాగా ఉంటుంది రోడ్డు. ఇక్కడ దగ్గర నాకు తెలిసి ఒక కోల్కతాకి చెన్నైకి వెళ్ళే హైవే రోడ్డు అనుకుంటున్నాను ఇదైతే. ఏంటంటారు దీన్ని? రింగ్ రోడ్డా? బటర్ఫ్లై రోడ్. ఈ రోడ్ నుంచి వెళ్తూ ఉంటే మనకి శారదా నది అనేది తగులుతుందండి. నెక్స్ట్ అయితే శారదా నది మనకు కనబడుతుంది రన్నింగ్స్లో. చూడండి వీడియో మొత్తం. అలా రోడ్డు వ్యూ చూసుకుంటూ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి. ఇదైతే అనకాపల్లిలోని శారదా నది. మనం హైవే దగ్గర ఉన్న బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాము. ఒకసారి చూడండి వ్యూ ఎలాగుందో. మనకి లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. చూసారు కదా, చాలా ప్రశాంతంగా ఉంది ప్లేస్ అంతా. మనకి నెక్స్ట్ ఏంటంటే కొంచెం రిస్క్ ఏంటంటే హైవే రోడ్డు కదండి, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి మనం. నెక్స్ట్ మనం వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. వీడియో అయితే కట్ చేయకండి, వీడియో అయితే మొత్తం చూడండి. ఇంకా 2-3 లొకేషన్లు అయితే ఉన్నాయి. ఇంకా నైట్ టైం స్ట్రీట్ లైట్లు అయితే అన్నీ చూపిస్తాను, షాపులు అవినా. వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి. లొకేషన్ అయితే హైలైట్గా ఉంది మనకి. ఇది కసింకోట జంక్షన్ అండి. మనం జంక్షన్ దాటినప్పుడు ఇక్కడ రైల్వే ట్రాక్లు అయితే ఉంటాయి, మనం ఆగాల్సిందే కొంచెంసేపు. ఇక్కడ సాయంత్రం అయితే వర్షం పడిందండి, మొత్తం పెద్ద వర్షం అయితే పడింది. ఈ కార్ అంతా 4 కోట్లు అంట కారు, చూడండి. మనమైతే ఈరోజు అనకాపల్లి రోడ్స్ అయితే అన్నీ చూద్దాము, నైట్ టైం ఎలాగుంటాయో. మీకు స్పాట్లన్నీ చూపిస్తాను, స్కిప్ అయితే చేయొద్దు, వీడియోని పూర్తిగా చూడండి వీడియో. మనకి వర్షం పడడం వల్ల అయితే జనాలు అయితే తక్కువ మంది ఉన్నారు, ఫ్రీగా ఉంది రోడ్డు మనకి. ఈ ఫ్లాగ్ లైటింగ్ అంట 2 months అవుతుందంటండి పెట్టి, కొత్తగా పెట్టారు. మనకైతే రైట్ సైడ్ ఆటో స్టాండ్ ఉంది. ఇక్కడ రైట్ సైడు SBI ATM ఉంది చూడండి. ఇది మనకి జంక్షన్ దగ్గరలో అయితే ఉంటుంది. ATM కోసం అయితే ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు. మనకి ఒక 20-30 మీటర్స్లో అయితే ATM అయితే దగ్గరలో ఉంటుంది, SBI ATM. ఇది 4 రోడ్ జంక్షన్ అండి, దీన్ని అందరూ 4 రోడ్ జంక్షన్ అని పిలుస్తారు. మనకి రైట్ సైడ్ వెళ్తే ఆర్టీసీ కాంప్లెక్స్ అండి, లెఫ్ట్ సైడ్ వెళ్తే చోడవరం రూట్ అండి. మనం స్ట్రైట్గా అయితే వెళ్తున్నాము. ఇది గాజువాక రూట్ అండి. అక్కడ రైట్ సైడ్ చూడండి థియేటర్ అయితే కనబడుతుంది కదా, ఆ థియేటర్ పేరు అయితే రాజా థియేటర్ అండి. ఇక్కడ 14 థియేటర్లు అయితే ఉన్నాయంట. ఇక్కడ అన్ని లాంగ్వేజ్ సినిమాలు అయితే చూడొచ్చు. అయితే ఇక్కడ చూడండి సెంటర్లో అయితే మొక్కలు వేశారు, చాలా అందంగా అయితే ఉన్నాయి మొక్కలు. దీన్ని NTR జంక్షన్ అంటారండి. మనకి రైట్ సైడ్ వెళ్ళిపోతే గవర్నమెంట్ హాస్పిటల్, ఫార్మా సెంటర్స్, చిన్న హాస్పిటల్ అన్నీ అటు సైడ్ ఉంటాయండి. ఆ రూట్ అయితే మర్చిపోవద్దు. మనకైతే వెళ్తున్న కొలది బట్టల షోరూమ్లు అయితే ఎక్కువ కనబడుతున్నాయండి. మనం ఎక్కడ చూసినా సరే బట్టల షోరూమ్లు ఎక్కువ కనబడుతున్నాయి. చూడండి బట్టల షాపులు, సెల్ పాయింట్లు అయితే ఎక్కువ అయితే కనబడుతున్నాయి. ఇక్కడ MS రావు షాపింగ్ మాల్ చూడండి, ఇది చాలా ఫేమస్ అంట.
ఏ పండగలు వచ్చినా సరే షాపులని ఖాళీ ఉండదంట షాప్ అనేది. ఇంకా అలాగా పోతే మనకి జ్యువెలరీ షాపులు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి వెళ్తున్న కొలది. మనం ఇక్కడ గమనించింది ఏంటంటే ఇంట్లో వాడుకునే సామాన్లు కూడా ఎక్కువ అమ్ముతున్నారండి. నెక్స్ట్ మనం రింగ్ రోడ్డుకి అయితే వెళ్తున్నాము. ఈ రింగ్ రోడ్ అనేది రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళే దారి అనమాట. ఈ రోడ్డు స్పెషల్ ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అండి. మొత్తం రోడ్డు అంతా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లే. మీరు ఒకవేళ బైక్ మీద అలా సరదాగా రావాలంటే ఈవినింగ్ టైం వచ్చేయండి. మీకు టైంపాస్ అయిపోద్ది. నెక్స్ట్ మీకు నచ్చింది అయితే తినేసి వెళ్ళిపోవచ్చు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి మన ఛానల్లోని. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.